రూ. 10,000 పెట్టుబడి లేదా అంతకంటే కొంచెం ఎక్కువ లేదా కొంచెం తక్కువ సంబంధించి పెట్టుబడితో డబ్బులతో మనం గనక బిజినెస్ పెడితే అది ఎట్లా రన్ అవుతది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక 1000 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్న వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. తక్కువ పెట్టుబడితో రిస్క్ తక్కువగా ఉండే వాటిని ఎంచుకుంటే బెటర్. అలా మీరు కేవలం 10,000తో పెట్టుబడి బిజినెస్ చేసే కొన్ని అవకాశాల గురించి ఇప్పుడు మన ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ రోజుల్లో బ్లాగింగ్ అనేది చాలా మందికి ఒక మంచి అవకాశంగా మారిందని చెప్పొచ్చు. బ్లాగింగ్ ప్రారంభించడానికి మీకు ఎక్కువ పెట్టుబడి కూడా అక్కర్లేదు. పెద్ద బ్రాండ్‌లు, కంపెనీలు తమ వెబ్‌సైట్ ఆధారిత ప్లాట్‌ఫార్మ్‌ల కోసం ఆసక్తికర వీడియోలు, పోస్టుల్ని క్యూరేట్ చేయగల బ్లాగర్‌లను నియమించుకుంటున్నాయి. వారి కంటెంట్ సహాయంతో ప్రపంచ ప్రేక్షకుల్ని చేరుకోవడం అనేది వారికి సులభం అవుతుంది. పని, జీవిత సమతుల్యం కొనసాగించడానికి కష్టపడుతున్నారు. దీంతో సౌకర్యవంతంగా ఉండేటువంటి ఫిట్‌నెస్ తరగతుల కోసం చూస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం ఇతర దూర ప్రాంతాలకు ప్రయాణించలేని వారు ఆన్‌లైన్ తరగతులను ఎంచుకొని ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాటి పర్యవసానంగా ఆన్‌లైన్ ఫిట్‌నెస్ శిక్షణకి డిమాండ్ పెరుగుతుంది. మీకు కావాల్సిందల్లా దీనికి సంబంధించి కాస్తంత జ్ఞానం ఉంటే సరిపోతుంది. బ్లాగింగ్ చేస్తూ ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క ఎస్‌సిఓలు అవన్నీ చేస్తూ వాళ్ళ బిజినెస్‌ని గూగుల్‌లో హైలైట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అట్లాగే మీకు యోగా ఇవన్నీ గనక ఫిట్‌నెస్ మీద జుంబా లాంటివి మీద కాస్త గ్రిప్ ఉంటే ఆన్‌లైన్ క్లాసులు పెట్టుకొని సంపాదించొచ్చు. అట్లాగే రూ. 10,000తో తమ స్టార్టప్‌ని ప్రారంభించుకోవాలనుకునే వారు ఊరగాయ బిజినెస్ అంటే పికిల్స్ బిజినెస్‌ని ఎంచుకోవడం మంచిది. మన దేశంలో భోజనంలో ఖచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. పలు రకాల పచ్చళ్ళు, చట్నీలు చేస్తూ ఉంటారు. చాలా మంది ఊరగాయని తినడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిందల్లా తాజా ముడి సరుకు మాత్రమే. అలాగే మంచి అనుభవం ఉన్నవారితో ఈ పచ్చళ్ళు పెట్టిస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్‌లో వ్యాపారం విస్తరించేందుకు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా కావాల్సి ఉంటుంది. 10,000 రూపు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి టిఫిన్ సర్వీసెస్ ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకి. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడుపుతున్నారు. వంట చేసుకునేందుకు తగినంత సమయం లేకపోవడంతో టిఫిన్ సర్వీసెస్ కోసం చూస్తారు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి మంచి మొత్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంటి నుంచే దీనికి సంబంధించినటువంటి వ్యాపారం కూడా ప్రారంభించొచ్చు. ఇంకా యోగా తరగతులు. యోగా తరగతులు కూడా మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు తగినంత సమయం లేదు. ఆరోగ్యంగా ఉండడానికి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. యోగా శిక్షణ మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ప్రజల్లో యోగాకి పెరుగుతున్నటువంటి ఆదరణ దృష్ట్యా ఇంట్లో లేదా కమ్యూనికేషన్ సెంటర్‌లో యోగా నేర్పడానికి తమ సొంత వెంచర్‌ని ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. 10,000 కంటే తక్కువ పెట్టుబడి వీళ్ళు బండి నడిపించడానికి సరిపోతుంది. ఇవన్నీ కూడా 10,000 కంటే తక్కువ పెట్టుబడితో నడపదగ్గ వ్యాపారాలు. ఇంతకంటే బెస్ట్‌గా ఏదన్నా మీకు ఐడియా ఉంటే 10,000 కంటే తక్కువలో మనం వ్యాపారం చేయొచ్చు. ఈ ఐడియా నా దగ్గర ఉంది అనుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్ వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతది.